నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రక్షాబంధన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి రాఖీ కట్టిన వైసీపీ మహిళా నేతలు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించి అన్ని మౌలిక వసతులు కల్పించి హౌసింగ్ లోన్స్ మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ కు వినతి అందజేసిన వైసీపీ నేతలు. అధికారులు బాధితుల సమస్యలపై నిర్లక్ష్యం చూపరాదని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. మట్టి మిద్దె కూలి చనిపోయిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం. కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థిని ప్రసన్నకు 4.50 లక్షల మెగా చెక్ అందజేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. ఆటో కార్మికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు నేతలు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు మధ్య ఉన్న అపూర్వ అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగ నిలిచింది. దేశవ్యాప్తంగా అక్క చెల్లి వారి సోదరులకు రక్షాబంధన్ కట్టి ఈ అనుబంధాన్ని అనురాగాలను పంచుకుంటారు. రక్షాబంధన్ సందర్భంగా నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్ పున్నా రాజేశ్వరి, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి రాఖీ కట్టి తమ సోదర సమానులైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నుండి ఆశీర్వాదాలు స్వీకరించారు. అంటే కొంచెం నాలెడ్జ్ కదా, మళ్ళీ ఇయర్ నుంచి ఇయర్ నుంచి మనకి ఇయర్స్ ప్రాక్టీస్ చేయాలన్నట్టు ఇచ్చినారు. ఇది మంచి కాలేజ్ అయితే వాళ్ళు నుంచి అంటే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. 3 years 9 అయినా ఎక్కడైనా ప్రాక్టీస్ చేపిస్తే ఇప్పుడు అన్న డిస్ట్రిక్ట్ జడ్జి అన్నారు. ఇంకేమైనా ఈసారైనా రాపించు, ఎప్పుడు గ్రూప్స్ అంటే నాది ఇది ఒరిజినల్ చెందా అని తెచ్చుకోండి, మీకు మామూలు పట్టదు సార్. ఒకసారి కూడా కట్టాలి వాళ్ళు. ఊరికే మాలు వచ్చిన బిల్లులు ఉన్నాయి వద్దులే. గత ప్రభుత్వంలో మంజూరైన 3600 ఇళ్ల స్థలాలకు గాను అర్హులైన లబ్ధిదారులకు పొజిషన్ ఏర్పాటు చేసి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, అలాగే వారికి గృహ నిర్మాణానికి హౌసింగ్ లోన్స్ మంజూరు చేయించాలని సోమవారం పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియాను, వైఎస్ఆర్సీపీ నేతలు, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈరోజు
ప్రతి సోమవారం స్పందన జరుగుతుంది. దాంట్లో గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఈ రోజు రావడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇల్లు కావాలని ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు ఎమ్మెల్యే గారు, అప్పుడున్న కలెక్టర్ గారు, అప్పుడున్న ప్రభుత్వం 3600 పైన లబ్ధిదారులకు ప్రతి వార్డ్ నుంచి బిగ్ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ మనందరికీ తెలుసు, అప్పుడు కోర్టులో కొన్ని కేసులు వేయడం ద్వారా జగనన్న కాలనీస్, జగనన్న లేఅవుట్స్ లేట్ అవ్వడం జరిగింది. వెంటనే ఎలక్షన్స్ రావడము, గవర్నమెంట్ మారడం జరిగింది. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిని కౌన్సిల్ సభ్యులందరం కలిసి అడగడం జరిగింది. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు అక్కడ ఉన్న అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు పట్టాలు ఆల్రెడీ వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు పేషెంట్ చూపించడాల్సిందిగా కోరుకోవడం జరిగింది. వీలైనంత త్వరలోనే కలెక్టర్ గారు స్పందించి వీలైనంత త్వరలోనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ తమ తమ పొజిషన్స్ చూపించి హౌసింగ్ లోన్స్ కానీ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కానీ త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను విడుదల చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందేమో భయంతో చాలా మంది లబ్ధిదారులు మమ్మల్ని కలవడం జరుగుతుంది. దాని ఉద్దేశంతో అది కూడా మేమంతా క్లారిటీ తీసుకున్నాము. మేడం గారు క్లియర్ గా అటువంటి ఏం ఉండదు, విడుదల తీసుకోవడం కానీ వాళ్ళ వాణిజ్య స్వాధీనపరచుకోవడం ఏమి ఉండదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సెంటు, లేకుంటే మళ్ళీ 2 సెంట్ల కింద వాళ్ళని విడుదల చేస్తామని చెప్పి, అదేవిధంగా అది త్వరలోనే ఆ స్థలం వాళ్ళకి హ్యాండ్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పందనలో భాగంగా నంద్యాల మా సోదర కౌన్సిలర్స్, మా చైర్పర్సన్ గారితో కలిసి ఈనాడు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే నంద్యాలలో గత ప్రభుత్వం 3000 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసినదే. నంద్యాల పట్టణ ప్రజలకు ఆ పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళకి ఇంకా స్థలాలు ఎక్కడా అనేది వాళ్ళకి ఇంకా చూపించలేదు. ఆ విషయమై కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు. ఈ విషయంలో రెవెన్యూ వాళ్ళని, మున్సిపల్ శాఖ వాళ్ళని ఇద్దరిని సమన్వయపరిచి త్వరగా సమస్య పరిష్కరిస్తారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, పార్టీ రహితంగా ఫ్లాట్ల అందజేయాల పేద ప్రజలకని ప్రతి లబ్ధిదారుని కూడా పేదవాళ్ళకు అందజేయడం జరిగింది. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రోడ్లు, లైట్లు, స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఆ ప్లాట్లు అందజేస్తే వెంటనే పేద లబ్ధిదారులందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే సమస్యను పరిష్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పీజీఆర్ఎస్ సమస్యలపై నిర్లక్ష్యం చూపకుండా నిర్ణీత గడువు లోపల పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అందిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చూపకుండా వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన ప్రతి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారునికి అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ పంపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందిన ఫిర్యాదులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై సీఎంఓ కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇప్పటికే బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వస్తుంటారని, అధికారులు వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని సావధానంగా సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన షేక్ కాజాబీ తన కుటుంబానికి చెందిన హౌసింగ్ మ్యాప్లో గుర్తు తెలియని వ్యక్తిని చేర్చడంతో తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని, వెంటనే ఇతనిని మా హౌసింగ్ మ్యాప్ నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్కు అర్జీ సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
క్రౌడ్ ఫండింగ్ ద్వారా పెన్షన్ కానీ రైతుల కంపెనీ కట్టుకున్న తర్వాత ఏదో ఒకటి మీరు ఇవ్వాలి. ఇస్తారా డబ్బులు వద్దు, నాకు వస్తువు లేదు. కానీ మీ జీవితంలో మీకు కష్టాన్ని కలిగి 10% అయినా ఈరోజు భగవంతునికి ఇచ్చి మీరు రక్షణ పెంచడం తప్పించుకోండి. కానీ మీకు పనికి రానివి ఇవ్వండి. పనికొస్తాయా? కోపము, టెన్షన్, ఈర్ష, ద్వేషం మీకు పనికొస్తాయా? కానీ మనందరి కొనడానికి ఇంకో 10%. లాస్ట్ టైం మీరు నాకు ఇచ్చారు ద స్పార్కిల్ ఇన్ యువర్ ఫేస్ రిఫ్లెక్స్ యువర్ ప్యూరిటీ. అది పెట్టి రోజు మార్నింగ్ లేవగానే చూస్తూ ఉంటాను. లాస్ట్ టైం నేను ఉన్నాను. పర్వతులైన ఆత్మలకు దయ అనే శ్రీకల జలం ద్వారా వరదానముని ఇస్తే వరదాని మూర్తి. నేను ఇచ్చేసాను 100%. ఏంటిది పోతుంటారు అది కూడా కాదు. ఆ మోస్ట్ ఎక్స్ప్రెషన్ అన్న క్వాలిటీ కొంచెం డిఆర్ గారికి వెళ్తే మా బడ్డని కొంచెం దాన్ని శ్రీమతం అంటాం. శ్రీమద్భగవద్గీత. దాన్ని మనం ఏ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలో మనం తెలుసుకొని పాటిస్తే ఆయన యొక్క రక్షణ ఉంటుంది. ఇదే రక్షాబంధనం యొక్క శుభ సందేశం. చాగలమరి మండలం చిన్నవంగలి గ్రామానికి చెందిన తెల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి మట్టి మిద్దె కూలి అక్కడికక్కడే 4 కుటుంబ సభ్యులు మృతి చెందడం జరిగింది. తెల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి 2వ కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులోని ప్రభుత్వ హాస్టల్లో చదువుతూ ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడిందన్నారు. కుటుంబ సభ్యులందరూ మృతి చెందడంతో ఆమె దిక్కులేని విద్యార్థినిగా మిగిలిపోయింది. దీంతో కడప జిల్లా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కానగూడూరు బ్రాంచ్ వారు PMSBY నుండి 2 లక్షలు మరియు PMJJY నుంచి 2 లక్షలు, క్రాప్ లోన్ యాక్సిడెంట్ బీమాకు సంబంధించి 50,000 మొత్తం 4.50 లక్షల మెగా చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థిని ప్రసన్న మరియు ఆమె అవ్వ ఆవుల రామసుబ్బమ్మకు సోమవారం PGRS హాల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ నంద్యాల జిల్లా చాగల్మర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో 2024వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన భారీ వర్షాల వల్ల మట్టి మిద్దె కూలి తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి కుటుంబ యజమాని భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి 4 అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు. కాగా ప్రసన్న చిన్న వయసులోనే కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరి విద్యార్థినిగా ఉండడం చాలా బాధాకరంగా ఉందన్నారు.
ప్రస్తుతం ప్రసన్న కడపలోని నారాయణ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతోందని, ఆమె చదువుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రసన్న బాగా చదివి భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రసన్నకు ఆర్థిక సహాయం అందజేయడంలో కృషి చేసిన ఆళ్లగడ్డ ఆంధ్ర అక్షరాస్యత కేంద్రం వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఆర్థిక సహాయం అందజేసినందుకు జిల్లా కలెక్టర్ అధికారులకు ప్రసన్న, ఆమె అవ్వ కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల జిల్లా చాల్మారి మండలం చిన్నవని గ్రామము. నా పేరు వైనిల్ కుమార్ రెడ్డి. లక్ష్మీ ప్రసన్న అని మా ఇంటి దగ్గర మా బాబాయ్ కుదురు విద్యార్థులు గత సంవత్సరం 4 చనిపోవడం జరిగింది. అందులో ఈ పాప పొద్దురు హాస్పిటల్లో ఉండడం వల్ల ఈ పాప కొద్ది మిగిలింది. ఇందుకు గాను ఈ PMJGY PMHEY అకౌంట్లో 20 రూపీస్ కట్టడం వల్ల ఈ పాపకు ఈరోజు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇదే కాకుండా కలెక్టర్ మేడం గారు ప్రత్యేక దృష్టి తీసుకుని పాపను అన్ని ఆరోగ్యరీత్యా, విద్యారీత్యా, భద్రత రీత్యా మొత్తం ఏమైనా కానీ మేడమే టేక్అవుట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఏ సమస్య, చిన్న సమస్య ఇచ్చినా వెంటనే స్పందించాలని చెప్పి ఒక నెంబర్ ఇచ్చి పాపను ప్రత్యేక దృష్టితో ఒక పర్యవేక్షణతో పరిశీలిస్తుంది. దీనికి కలెక్టర్ మేడం గారికి చాలా ధన్యవాదాలు. అట్నే ఈ క్లెయిమ్ చేసిన ఈ SBI క్లెయిమ్ చేసిన అనిల్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈయన కృషితో ఇంత తొందరగా వచ్చింది. ఈయన చాలా ముందుండి చాలా ఈ విషయంలో చాలా సాయం చేసినాడు. ఇందుకు ఈయన కూడా ధన్యవాదాలు. ఆర్థిక పేరు గురు ప్రసన్న లక్ష్మి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, నారాయణ కాలేజీ కడప. మా మమ్మీ డాడీ చనిపోయారు. చాల్మార్ మండలం చిన్నవంగలి గ్రామం. నాకు నంద్యాల జిల్లా కలేటరమ్మ చదివిస్తుంది. నాకు మమ్మీ నాన్న లేని లోటు తీరుస్తుంది కలేటరమ్మ. నాకు బాగా చదివిస్తుంది. ఆమెకు జీవితాంతం బాగా చదివిస్తా అని నాకు చెప్తుంది. మా నాన్న, అక్క, చెల్లెలు చనిపోయినాడు మిద్దెవారు. నన్ను చదివిస్తుంది కలేటరమ్మ. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆటో కార్మికులకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ASI వెంకటేశ్వర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలపై, సైబర్ క్రైమ్ తదితర విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. మాట్లాడుతున్నా ప్రస్తుత చట్టాల గురించి మీకు చెప్పాలని చూస్తున్నా. మీరందరూ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలా. ప్రతి పరిస్థితుల్లో ఇప్పుడున్న చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దాదాపు 5,000 దాకా ఫైన్ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలా. మీరు కాదు, మీరు ఎవరికన్నా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి కూడా మీరు వెహికల్ ఇచ్చినారంటే అతనితో పాటు మీకు కూడా ఫైన్ ఉంటుంది, శిక్ష కూడా ఉంటుంది బండి ఓనర్కి. అతనైనా ప్రతి ఒక్కరి ఇన్సూరెన్స్ తర్వాత పొల్యూషన్ అన్ని నీట్ గా పెట్టుకుంటే మీరు ఎవరు ఏమి ఇబ్బంది పెట్టి మీరు హ్యాపీగా ఉంటారు. అతనైనా అట్లే కూడా సైబర్ క్రైమ్ మెయిన్ గా మీరు ఏమంటే కొంతమంది అట్రాక్ట్ అవుతారు సైబర్ క్రైమ్ గురించి. మీకు పలానా యాప్ వేస్తే మీకు తొందరగా లోన్ వస్తుంది, అది వస్తుంది అని చెప్పి మీకు కాల్స్ వచ్చి మాకు ఇంత ఒక 5,000 అయింది, మీకు 50,000 పంపిస్తాం. ఇట్లాంటి ప్రగతిని మీరు మోసపోవద్దు. అతనేమో ఎప్పుడైనా ఈ సైబర్ క్రైమ్ వెంటనే మీరు ఏం చేయాలా, 1930 కానీ లేదా 100 కాల్ కానీ సైబర్ క్రైమ్ ఒక ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. నంద్యాల SPR ఆఫీస్ లో సైబర్ క్రైమ్ ఉంది. అక్కడ వెంటనే మీరు తక్షణం సైబర్ క్రైమ్ ఫోన్ చేసినా కూడా మీరు వెంటనే అవి స్టాప్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ అవగాహన కల్పించాలా. మెయిన్గా గంజాయి దగ్గర కూడా ఎవరైనా మీ ఇంటికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ, ఎవరైనా తాగుతున్నప్పుడు కానీ మాకు ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వాళ్ళ మిమ్మల్ని నేను సీక్రెట్ గా మీ పేరు నేను బయట పెట్టాను, వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుందాం. ఇవన్నీ మీరు ప్రోవైడ్ చేయాలి. ఇదైతే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ మత్తు పదార్థాలు కానీ, ఆల్కహాల్ కానీ ఇవన్నీ తీసుకొని మీరు చేశారంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు, దాన్ని సీజ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా? ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నేపథ్యంలో ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం PGRS లో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షులు ఎస్ రత్నం,
ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిఏటివ్ లక్ష్మణ్తో పాటు ఆటో యూనియన్ నాయకులు నాగరాజు, ఎల్లా సుబ్బుడు, నాగేంద్ర, సురేష్, గంగయ్య, బాలు, ఓబులేసు, స్వామన్నలతో పాటు 100 మంది డ్రైవర్లు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుకున్న యువత, ఉద్యోగాలు లేని నిరుద్యోగులు అనేక మంది వ్యవసాయం లాభసాటి లేక ప్రైవేట్ ఫైనాన్సర్స్ వద్ద అప్పులు, బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ జిల్లాలో సుమారుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 కుటుంబాలు స్వయం ఉపాధి పొందుతుందన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు బాడుగలు తగ్గుతాయని, కాబట్టి ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతింటుందన్నారు. ఆటో కార్మికులు మహిళల ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకం కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి వాహన మిత్ర పథకం కింద సంవత్సరానికి 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలలో భాగంగా మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సును అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వము ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. అయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ఆటో డ్రైవర్లపై విధించేటువంటి జరిమానాలు, చలానాల వలన కుటుంబాలు చాలా ఘోరంగా చిన్నాభిన్నమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆటో డ్రైవర్ల కోసము ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. జరిమానాలు, చలానాలు విధించకుండా ప్రభుత్వము పోలీసు అధికారుల ద్వారా, ఆర్టీఓ అధికారుల ద్వారా చాలా పెద్ద ఎత్తున దాడులు చెందుతుంది. వీటన్నిటిని ఆపాలని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రవాణా రంగాన్ని బలోపేతం చేయడం కోసము కృషి చేయాలి. రవాణా రంగము రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది. అటువంటి రవాణా రంగాన్ని ఈరోజు చిన్నాభిన్నం చేసేటువంటి జీవో నెంబరు 21ని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆటో డ్రైవర్ల యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందడం లేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత తన కుటుంబం కూడా రోడ్లు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసము సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా కానీ చలానాలు, జరిమానాలు విధించకుండా ఏదైతే మెకానిక్ సంబంధించినటువంటి వస్తువులు కూడా చాలా పెద్ద ఎత్తున ధరలు పెరిగాయి, వాటన్నిటిని కూడా తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యంగా ఈ జీవో నెంబర్ 21ని పూర్తిగా రద్దు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించకుండా ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాము. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కూడా దండిగా ఉన్నాయి. ఈ రోడ్లు అంటే బీరు షాపులు, బార్ల వల్ల పడుతున్నాయి. వేరే అంటే ఆటో మొబైల్స్ రేటు, మెడికల్ మొబైల్స్ రేటు, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకోవడానికి అటువంటి చర్యలు తీసుకోకుండా తాగు, స్పీడ్ పెంచేటువంటి బోర్డులు పెట్టి తాగిన తర్వాత నువ్వే కారణం అంటే తాపడానికి నువ్వే కారణము. కాబట్టి ఆ విధానం ఏంటి? దాని పేరు స్పష్టమైనటువంటి విధానం ప్రభుత్వాలు ప్రకటించకుండా ఏదో మీకు తోచినట్టు ఆటో కార్మికులు అన్నిటికీ కారణం, డ్రైవర్స్ అన్నిటికీ కారణం అంటే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి 12 లక్షల మంది ఆటో కార్మికుల యొక్క జీవితాల గురించి మీరు ఏ వారం చేస్తారో, ఏం చర్యలు తీసుకుంటారనేటువంటి ఒక్కసారి మీరు ఆలోచించమని ఇమ్మీడియట్ గా ఆటో కార్మికులతో చర్చలు ప్రభుత్వం జరపాలా. కాబట్టి వాళ్ళ జీవనానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, వాళ్ళ కుటుంబాలను పోషించడానికి ఒక భరోసా ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, మంత్రులు కూడా వీరైతే అడ్డుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేపడతాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో కార్మికుల గురించి కానీ, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ ఇమ్మీడియట్ గా ఆలోచన చేసి చర్చలు జరపాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు దయచేసి ప్రభుత్వం ఏదో విధంగా మిమ్మల్ని ఆటోని గుర్తించుకుని ఏదో విధంగా మాకు తగిన సాయం చేస్తాం కనుక మేము రుణపడి ఉంటాం. దయచేసి మమ్మల్ని ఒకవేళ సంవత్సరానికి 10,000 ఇస్తామన్నా కూడా మాకు మేము ఒక నెలకే 10,000-15,000 సంపాదించుకుంటాం ఆటో చేసాం. ఇంకా ఒక సంవత్సరానికి 10,000 ఇస్తామన్నా కూడా అంటే మాకు ఒక నెలలో మిగతా 11 ముద్ద ఏ విధంగా పట్టుకోవాలని మా అప్పులు ఏంటి పరిస్థితి అని మాకు ఈ ప్రభుత్వం ఎట్లా ఏదైతే విధంగా మాకు ఎద్దులు తినాలి కానీ ఏ విధంగా సాయం చేస్తామనంట మేము అప్పులు చాలా ఇబ్బంది ఉంటారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం పెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు రోడ్లు పడే కూడా ఇళ్ల మీద పడే
ప్రసక్తి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు 200 నుంచి 300 సంపాదించుకుంటే కార్మికుడు బతకనికే కష్టమైంది. కానీ ఈ పోలీసుల ఫైన్ల వలన, ఆటో వారి దాడుల వలన కార్మికుడు బ్రతికే ప్రసక్తి లేదు. మళ్ళీ పైగా ఉచిత బస్సు పెడితే ఆటోలు ఎక్కే కూడా ప్రసక్తి లేదు. ఇది కష్టపడితే కానీ జీవనం కొనసాగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఈ ఉచిత బస్సు పెట్టడం వలన మేము రోడ్ల మీద పడతాము. మా పరిస్థితి దీనమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక ఎత్తున దీన్ని మీరు ఆలోచన చేసి కార్మికులకు ఏదన్నా జీవనోపాధి కలిగించాలని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షాబంధన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి రాఖీ కట్టిన వైసీపీ మహిళా నేతలు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించి అన్ని మౌలిక వసతులు కల్పించి హౌసింగ్ లోన్స్ మంజూరు చేయాలని కోరుతూ PGRS లో జిల్లా కలెక్టర్ కు వినతి అందజేసిన వైసీపీ నేతలు. అధికారులు బాధితుల సమస్యలపై నిర్లక్ష్యం చూపరాదని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. మట్టి మిద్దె కూలి చనిపోయిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం. కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థిని ప్రసన్నకు 4.50 లక్షల మెగా చెక్ అందజేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. ఆటో కార్మికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.